అవసరానికో పార్టీ, అధికారం కోసం మరో పార్టీ. ఇలా విలువల్లేని రాజకీయ నేతలకు ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? ప్రజలు కమిట్మెంట్తో పనిచేసిన నేతలకి కమిట్ అయ్యారా? కండువాలు మార్చిన కూటమితో కలిశారా? కడప జిల్లాలో ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. వైఎస్ కుటుంబానికి అండగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో ఈసారి మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని చంద్రబాబు కూటమి భావించింది. అందుకు తగ్గట్టే కుట్రలు, ఎత్తులు వేసింది. కండువాలు మార్చి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాల్లో కూటమి అభ్యర్థులు బరిలో నిలవగా అందులో 1 స్థానంలో జనసేన, 2 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, మిగిలిన 7 చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయితే జనసేన, బీజేపీకి జిల్లాలో కనీస స్థాయిలో కూడా క్యాడర్ లేదు. టీడీపీ క్యాడర్ ను నమ్ముకుని అభ్యర్థులకు కండువాలు మార్చి పోటీలో నిలబెట్టారు. బద్వేల్లో మాజీ ఇరిగేషన్ అధికారి రోషన్న ముందుగా టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాటకీయ పరిణామాల వల్ల ఆయన బీజేపీ కండువా కప్పుకొని పోటీ చేశారు. ఆఖరి నిమిషంలో జరిగిన ఈ మార్పులు ఆయనకు శాపంగా మారాయి. ఇటు టీడీపీ, అటు బీజేపీ శ్రేణులు ఎవరికి వారు రోషన్నకు సహకరించకపోవడం మైనస్ గా మారింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధాకు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు బీజేపీ అభ్యర్థి రోషన్న. దీంతో బద్వేల్లో ఓటమి ఖాయమని కూటమి కూడా డిసైడ్ అయిపోయింది. ఇక ఫ్యాక్షన్ నియోజకవర్గమైన జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి ఫ్యామిలీలో విభేదాలు కూడా కూటమికి చేటు తెచ్చిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న భూపేష్ రెడ్డికి అసెంబ్లీ టికెట్ కేటాయించారు చంద్రబాబు. అయితే బీజేపీ తరపున ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఆదినారాయణ రెడ్డి పట్టుబట్టడంతో బాబు గారు కాదనలేకపోయారు. దీంతో కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అబ్బాయి భూపేష్కి ఎంపీ టికెట్ ఇచ్చి బుజ్జగించారు. అయితే ఆదినారాయణ రెడ్డికి ఆశించిన స్థాయిలో అబ్బాయి నుంచి కానీ టీడీపీ శ్రేణుల నుంచి సహకారం రాకపోవడంతో జమ్మలమడుగులో కూడా కూటమి ఆశలు గల్లంతేనన్న టాక్ వినిపిస్తుంది. ఉమ్మడి కడప జిల్లాలో మరో కీలక నియోజకవర్గం రైల్వే కోడూరు. జనసేన మొదట ఇక్కడ యనమల భాస్కర్ రావు పేరుని ప్రకటించింది. అయితే అనూహ్యంగా తెరపైకి అరవ శ్రీధర్ పేరు వచ్చింది. టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన అరవ శ్రీధర్కు మాత్రమే కాదు, అసలు ఇక్కడ జనసేనకు సరైన క్యాడరే లేదు. దీంతో ఆ నియోజకవర్గంలోనూ మరోసారి వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ మద్దతు, వైసీపీకి మించిన సంక్షేమ పథకాలు ఇస్తామని చేసిన హామీలతో ఈసారి గెలుపు ఖాయమని అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఎగిరెగిరి పడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అంతకు మించి వైఎస్ జగన్ పై తప్పుడు ప్రచారాలతో ఎన్నికల్లో హంగామా చేశారు. ఈ స్టంట్లు చూసి వినోదం అందుకున్న ప్రజలు మాత్రం విజ్ఞానంతో ఆలోచించి మరోసారి జగన్ కే మద్దతుగా నిలిచారని పోలింగ్ సరళిని చూసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారీ ఓటింగ్ తో సంక్షేమ పాలన కొనసాగాలని ప్రజలు కోరుకున్నారని వారు చెప్తున్నారు.